వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం నోబెల్ బహుమతులు 2023తో పాటుగా నోబెల్ బహుమతిని 2 సార్లు గెలుచుకున్న శాస్త్రవేత్తలు మరియు నోబెల్ శాంతి బహుమతిని 3 సార్లు గెలుచుకున్న అంతర్జాతీయ సంస్థ వంటి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో 1833 అక్టోబర్ 21న జన్మించాడు. 1867లో డైనమైట్ను కనుగొన్నాడు. పాత ఇనుము కర్మాగారాన్ని తీసుకొని బోఫోర్స్ అనే ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మార్చాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 డిసెంబర్ 10న మరణించాడు. రసాయన శాస్త్రంలో ప్రధానంగా ఎక్స్ప్లోజివ్స్ రంగంలో అనేక ఆవిష్కరణలు, పేటెంట్ల ద్వారా చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బునంతా ఒకచోట మూలధనంగా ఉంచి నోబెల్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆ మూలధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన 5 సంవత్సరాలకు అంటే 1901 డిసెంబర్ 10న మొదటి నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. మొదట్లో 5 రంగాల్లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ఇవ్వాలని 1968లో నిర్ణయించారు. 1969 సంవత్సరం నుండి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. మొత్తం 6 రంగాల్లో నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. అవి వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం. నోబెల్ బహుమతులను ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. అయితే అవార్డుల్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేస్తారు. స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ విజేతలను ఎంపిక చేస్తుంది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వైద్య శాస్త్రంలో, స్వీడిష్ అకాడమీ సాహిత్యంలో నోబెల్ విజేతలను ప్రకటిస్తాయి. నార్వే పార్లమెంట్ నియమించిన 5 సభ్యుల కమిటీ, నార్వేజియన్ నోబెల్ కమిటీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేస్తుంది. నోబెల్ బహుమతులను స్వీడన్లోని స్టాక్హోమ్లో డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. అయితే నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేలో ప్రదానం చేస్తారు. క్వశ్చన్ నంబర్ 1. వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బి మరియు సి. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ క్యాటలిన్ కరికో మరియు డ్రూ వైస్మెన్లను వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎంపిక చేసింది. కోవిడ్ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన క్యాటలిన్ కరికో, డ్రూ వైస్మెన్లను ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. కరోనా వైరస్కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరిద్దరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. హంగేరీకి చెందిన క్యాటలిన్ కరికో అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికన్ శాస్త్రవేత్త డ్రూ వైస్మెన్తో కలిసి ఆమె పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో 2 mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుండి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమే గాక కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాయి. నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా ఈసారి దాన్ని 11 మిలియన్ క్రోనర్లకు పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పై అందరూ. స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పియర్ అగోస్తిని, ఫెరెంక్ క్రౌస్, అన్నె ఎల్ హ్యూలియర్లను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎంపిక చేసింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన అమెరికాకు చెందిన పియర్ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌస్, స్వీడన్కు చెందిన అన్నె ఎల్ హ్యూలియర్లు 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్లను అధ్యయనం చేసేందుకు అటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకు గాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి రాంట్జెన్కు లభించింది. ఎక్స్ కిరణాలను కనుగొన్నందుకు గాను 1901లో రాంట్జెన్ తొలి నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.
1930లో భారత శాస్త్రవేత్త సివి రామన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పై అందరూ. స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మాంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్లను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం 2023కు ఎంపిక చేసింది. ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్ రంగాల్లో విప్లవాత్మక పరిణామాలకు బాటలు పరిచిన క్వాంటమ్ డాట్లపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన మాంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్లను 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష్మమైన నానో పార్టికల్స్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలివిజన్ స్క్రీన్లు, ఎల్ఈడి ల్యాంపుల నుంచి కాంతిని వ్యాప్తి చేస్తున్నవి ఇవే అని మరియు రసాయన చర్యలకు ఉత్ప్రేరకాలుగా కూడా ఇవి పనిచేస్తాయని అకాడమీ తెలిపింది. క్వాంటమ్ డాట్స్ నుండి వెలువడే స్పష్టమైన కాంతి క్యాన్సర్ కణజాలం ప్రకాశవంతంగా కనిపించేందుకు దోహదపడుతుందని, తద్వారా చికిత్సల సమయంలో కణితి కణాల తొలగింపు సులభతరమవుతుందంటూ ప్రశంసించింది. 1901లో రసాయన శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి విజేత వాన్ 't హాఫ్. కెమికల్ డైనమిక్స్ మరియు ద్రావణాలలో ద్రవాభిసరణ పీడనం యొక్క చట్టాలను కనుగొన్నందుకు గాను రసాయన శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతిని జాకబ్ హెన్రికస్ వాన్ 't హాఫ్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యంలో నోబెల్ పురస్కారం 2023కు ఎంపికైన జాన్ ఫోజే ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నార్వే. 2023 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి నార్వే రచయిత జాన్ ఫోజేను వరించింది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోజే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో శక్తివంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను, సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకు కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. 1983లో జాన్ ఫోజే రాసిన మొదటి నవల రెడ్ బ్లాక్లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. తన తొలి నాటకం సమ్వన్ ఈజ్ గోయింగ్ టు కమ్ 1992లో ప్రచురితమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ శాంతి పురస్కారం 2023 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నర్గీస్ మొహమ్మది. 2023 సంవత్సరానికి గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. మహిళల హక్కులు, స్వేచ్ఛపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇరాన్ మహిళల కోసం నర్గీస్ మొహమ్మదీ వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. 5 సార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మొహమ్మదీ ఇంకా జైల్లోనే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2023కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, క్లాడియా గోల్డిన్. ఆర్థిక శాస్త్రం లేదా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి 2023ను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై చేసిన విశేష కృషికి గాను అమెరికా ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ను నోబెల్ పురస్కారం వరించింది. పని ప్రదేశాలలో పురుషులతో పోలిస్తే మహిళల వెనుకబాటుకు కారణాలను సహేతుకంగా క్లాడియా గోల్డిన్ విశ్లేషించారు. ఇప్పుడు మనం 2 సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. మేరీ క్యూరీ 1903లో భౌతిక శాస్త్రంలో, 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులను గెలుచుకుంది. లైనస్ పౌలింగ్ 1954లో రసాయన శాస్త్రంలో మరియు 1962లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నాడు. భౌతిక శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త జాన్ బార్డీన్. జాన్ బార్డీన్ 1956 మరియు 72 సంవత్సరాలలో 2 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ శాంగర్.
ఫ్రెడరిక్ శాంగర్ 1958 మరియు 1980 సంవత్సరాలలో రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీకి అత్యధికంగా 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1917, 1944 మరియు 1963 సంవత్సరాలలో రెడ్ క్రాస్ సొసైటీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. రెడ్ క్రాస్ స్థాపించబడిన సంవత్సరం 1863. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అతి చిన్న వయస్సులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నది మలాలా యూసఫ్జాయ్. 2014 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని పాకిస్తాన్కు చెందిన 17 ఏళ్ల మలాలా యూసఫ్జాయ్కి ప్రదానం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1968లో స్థాపించారు. అయితే మొదటిసారిగా 1969 నుండి అవార్డును ప్రదానం చేస్తున్నారు. రాగ్నర్ ఫ్రిష్ మరియు జాన్ టిన్బెర్గెన్లకు 1969లో ఆర్థిక శాస్త్రంలో మొదటిసారిగా నోబెల్ బహుమతి లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తుంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు మరియు మొదటి ఆసియా వ్యక్తి అమర్త్య సేన్. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను 1998లో అమర్త్య సేన్కు ఈ అవార్డు లభించింది. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు మరియు తొలి ఆసియా వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన కవితా సంపుటి గీతాంజలి రచనకు గాను 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.